వేసుకో ఈ గాజులు చూసుకో నీ సొగసులు వేసుకో ఈ గాజులు చూసుకో నీ సొగసులు ఏ వయసు కా గాజులు 7 వారాలకు గాజులు ఏ వయసు కా గాజులు 7 వారాలకు గాజులు 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 వేసుకో ఈ గాజులు చూసుకో నీ సొగసులు. నమస్కారం అండి, నేను గాజుల సమ్మక్కని. చార్మైలో 1600 ఎరుపు గాజులు, తెలుపు గాజులు, నలుపు గాజులు, ఆకు పచ్చ గాజులు, ఆదివారానికి గాజులు, సోమవారానికి గాజులు, పెళ్లి చూపులకు గాజులు, పెళ్లికి గాజులు, సీమంతానికి గాజులు. ఎలాంటి సందర్భం అయినా సరే నా దగ్గర గాజులే గాజులండి. బాగున్నారు అమ్మగారులు? గాజులు కావాలా? కావాలి కదా మరి. ఆడపిల్లలు అందంగా కనిపించాలంటే గలగల అంటూ చేతి నిండా గాజులుంటేనే కదా అందంగా ఉండేది. ఈ మధ్యకాలంలో అమ్మాయిలందరూ ప్యాంట్లు చొక్కాలు వేసేసుకుని గాజులు లేకుండా తిరుగుతున్నారు బోడి చేతులతో. ఏం బాగుంటుంది చెప్పండి. అందుకనే నేను నిండుగా బుడ్డ నిండుగా స్టార్ మహిళ కార్యక్రమంలో గాజులు పట్టుకొని వచ్చేసాను. మీ అందరికి తొడిగేద్దామని. నా పేరు సునీత, నేను ఎల్బినగర్ నుండి వచ్చాను. నాకు చాలా చాలా ఇష్టం. గాజులు వేసేద్దాం నీకు. ఉండు, ఒక్క నిమిషం ఉండు. ఎక్కడేస్తారు? చేతులు వేసుకొని వచ్చావా చేతి నిండా? అవును కదా. సరే అయితే కొంతసేపు తర్వాత వేస్తానులే, వెళ్ళు. ఉదయలక్ష్మి, చెప్పండి మీకు ఎలాంటి గాజులు కావాలి? పచ్చ గాజులు, ఎర్ర గాజులు, ఏ గాజులు ఇస్తావు? ఎర్ర గాజులు, పచ్చ గాజులు. అబ్బా ఎంత పచ్చగా ఉంటుందో వేసుకుంటే. అవును కదా, శుభ సూచకం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మెహదీపట్నం నుంచి వచ్చాను. నేను అటువైపు తిరుగుతూనే ఉంటాను. గాజులు నీ దగ్గరే తీసుకున్నా. బస్ స్టాప్ లో చూసారా నన్ను? నేనే మరి సమ్మక్కని. సమ్మక్క, పచ్చ గాజులు నీ దగ్గరే తీసుకున్నా సమ్మక్క. అవునా? నీకు గుర్తు? నా గాజుల్లో ఉండే స్పెషాలిటీ ఏంటో తెలుసా? అసలు 6 నెలల వరకు ఇరగనే ఇరగు. ఆ తర్వాత ఇరగాల్సిందే, మళ్ళీ నా దగ్గర కొనాల్సిందే. నా పేరు సుజాత, నేను వనసలపురం నుంచి వచ్చాను. సుజాత, ఏంటి బంగారు గాజులు వేసుకొని వచ్చావా? చార్మినార్ లో కొన్నావా? ఆ గాజులు మా దగ్గర లేవులే. అవన్నీ కూడా అక్కడే అమ్ముతారు కానీ మా దగ్గర మాత్రం గాజులు. ఆ గాజులు వేసుకుంటే చప్పుడు వస్తుందా ఏమిటి? ఏమీ రాదు. సైలెంట్ గాజులు అవి. మా గాజులు వేసుకుంటే మనం ఇంట్లో ఎక్కడ తిరిగినా ఎంత బాగుంటుందో. నేను జియాగూడ నుంచి వచ్చాను. నేను కూడా మీకు గిఫ్ట్ తెచ్చాను. ఏంటి నాకే? నా బంగారు తల్లి, నా బంగారు తల్లి, నా బంగారు తల్లి, నాకు గిఫ్టే. ఏం గిఫ్ట్ తీసుకొచ్చావు? గాజులు. గాజులా? అయ్య బాబాయ్, అమ్మో అమ్మో, నా తల్లే నా తల్లే. అమ్మో, లక్ష్మి గారని మా ఇంటి దగ్గర ఒక ఆంటీ పంపించారు మీకోసం అని. గాజులు పంపించారా? ఇవి కూడా వేసేసుకుంటాను. ఇదిగో. ఏంటి పెద్దగా శబ్దం రావట్లేదు? ఎక్కువైపోయి గాజులు ఎక్కువైపోయాయి. గాజులకి మూవింగ్ కి పేసింగ్ లేదు, అందుకని. బాగుంది బాగుంది, చాలా సంతోషం. అయ్యో, ఎక్కడి నుంచి వచ్చావు? జియాగూడ నుంచి. జియాగూడనా? అటువైపు నేను రాలేదే. వస్తాను రేపు ఈసారి వస్తానులే. జడ కూడా బాగుంది. థ్యాంక్ యూ. కట్టుడుదా పెట్టుడుదా? రెండునా? బాగుంది. నేను శ్రీనగర్ కాలనీ నుంచి వచ్చాను. నా పేరు శ్వేత. ఏంటి మీ జడ తీసేవాడికి ఇచ్చేసారా? కొంచెం కావాలంటే అలాగే కనిపిస్తుంది. నేను తిరుపతికి వెళ్ళొచ్చారా? అబ్బా, అయ్యవారి సన్నిధిలో గాజులు, పద్మావతి అమ్మవారి గాజులు.
నా పేరు సంతోష. సంతోష ఎల్బినా నుంచి వచ్చాను. ఏం చేస్తుంటావు సంతోష? నేను అబిడ్స్ బిగ్ బజార్ లో వర్క్ చేస్తాను. ఈ మధ్యకాలంలో ఈ సూపర్ మార్కెట్లు బిగ్ బజార్లు అవి ఇవి వచ్చేసి మా వ్యాపారం బాగా చెడగొడుతున్నాయమ్మా. మీ దగ్గర గాజులు ఉన్నట్టు ఏ బిగ్ బజార్ లోనూ ఉండటమ్మక్క. అది మరి పరిచయాలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మొదటి రౌండ్ మొదలెట్టేసిన తర్వాత మీకు నేను గాజులు తొడిగేస్తాను. అలాగే సమ్మక్క. మొదటి రౌండ్ మరి పట్టుకొని చూద్దాం సరసరా. ఏ డ్రెస్ వస్తున్నావు? నీకు కూడా గాజులు కావాలంటే? అయ్యో నువ్వు గాజులు వేసుకుంటే ఆడపిల్లవా అని అడుగుతారు. మగ పిల్లవాడు కదా, గాజులు వేసుకోకూడదు మరి, సరేనా? తర్వాత వెళ్ళేటప్పుడు ఆడుకోవడానికి ఇస్తానులే. 1 2 3. నీ చీరకు మ్యాచ్ అయ్యేలాగా ఆరెంజ్ కలర్ గాజులు తీసి పెట్టాను కదా నేను. మరి చూపించు. థ్యాంక్స్ అమ్మక్క. ఇదిగో ఇదిగో ఇదిగో. అబ్బా ఏటమ్మా చేతులు మరి ఇంత పగ్గున్నాయి, ఇంకొంచెం లావుగా అవ్వాలి. ఈసారికి 2-6 వేసాను నీకు గాజులు, నెక్స్ట్ టైం కల్లా 2-8 తయారవ్వాలి. నీకు 10 పాయింట్లు ఇచ్చేసానే మరి. గో. ఏది చేయి పట్టు. నీకు 12 పాయింట్లు. గుడిలో ఒక పంతులు ఉంటాడు, కొన్ని పూలకు వస్తాడు, కొన్ని గుడిలో ఒక గుడిలో కొన్ని పెడతాడు, సగం తీసుకొని బావిలో దునుకుతాడు, అది డబుల్ అవుతాయి. అవి మళ్ళీ ఇంకో గుళ్ళే సగం పెడతాడు, మళ్ళీ బావిలో దునుకుతాడు, అవి డబుల్ అవుతాయి. మళ్ళీ ఇంకో గుళ్ళో పెడతాడు, అవి మొత్తం ఎన్ని పెట్టాడు? హాయ్ బాబాయ్, పంతులు గారికి ఇదేం కర్మ? పువ్వులు తీసుకొని బావిలో దూకడం ఎందుకు? ఆయన దగ్గర ఏముంటాయి, ఇంకా అన్ని అక్కడ పెట్టేసేస్తాడు. అయ్యో, బావిలోంచి గలగలగల శబ్దం రాదు పంతులు గారి తూగ్గానే? డబుల్ అవుతున్నాయి అందులో. అంటే అన్ని గుళ్ళలోనూ సమానంగా ఉంటాయా? సమానం ఉంటాయి. తర్వాత అతని చేతిలో ఏముంటాయి, డబుల్ అవుతాయి. ఎన్ని గుళ్ళకి వెళ్తాడు? 3 గుళ్ళు. 3 గుళ్ళకి వెళ్తాడా? 2 బావిలు దొరుకుతాడు. 2 పెట్టాడు అనుకో, మళ్ళీ ఆ పువ్వులు తీసేసుకుంటాడా అక్కడి నుంచి? ఆడ సగం పెడతాడు, సగం తీసుకొని బావిలో దొరుకుతాడు. సరే 2 పెట్టాడు అనుకో, 1 తీసుకున్నాడు దూకాడు అనుకో, మళ్ళీ అందులోంచి 2 వస్తాయి కదా. మళ్ళీ ఏమో అక్కడ 2 పెట్టేసి అందులోంచి 1 తీసేసుకున్నాడు అనుకో, మళ్ళీ 2 ఉంటాయి కదా. 3 పెట్టాలి. తప్పు. అది 4 పెట్టమను. అయితే 5. అయితే 7. కరెక్ట్. 7. అదిగో మరి మళ్ళీ నేను ఇంటెలిజెంట్. 7 అంటే మరి 3.5 తీసుకొని దూకుతాడా? మరి 4 పెడతాడు, 4 తీసుకొని బావిలో దొరుకుతాడు. 6 అవుతాయి కదా, మళ్ళీ 4 అక్కడ పెడతాడు, 2 తీసుకొని బావిలో దొరుకుతాడు. 4 అవుతాయి కదా, వేరే గుళ్ళో కూడా 4 పెట్టేస్తాడు. అన్నిట్లలో 4 వచ్చేస్తాయి. అయ్య బాబాయ్, ఇంకోసారి నీకు ఆ పంతులు గారు కనిపిస్తే నేను చెప్పానని చెప్పు. పువ్వులు డబుల్ అవడం కోసమని బావిలో దూకడం ఎందుకు? సిట్టమ్మా చక్కగా పువ్వులు అమ్ముతూ ఉంటుంది నా పక్కనే, ఆ గుడి దగ్గరకు నేను పంపిస్తానులే. సరేనా? సంతోషం. మరి హై, వెలబెట్టారే గాజులు నేను వచ్చానని. గలగల వాళ్ళకేమో కరెక్ట్ మ్యాచింగ్ వేసావు. రామయ్య వత్తయ్యలో సమంత వేసుకుని గాజులు ఇవి, అందుకే నీకు పట్టట్లేదు. నీకు ఇగో అనుష్క వేసిన గాజులు పడతాయి. నేను అనుష్క వేసుకున్నాయి చూడలేదే ఎప్పుడు. రుద్రమదేవి సినిమా కోసం గుణశేఖర్ గారు ఎవరిని పిలిపించారనుకుంటున్నావు? నన్నే. అవునా? సమ్మక్కేది 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 అని ఒకటే గోల. షూటింగ్ చేయాలంట ఆయన. నా తల్లి కదా, ఎక్కేయమ్మా. నా బంగారు కదా, ఎక్కేయమ్మా. నా బుజ్జి కదా. అది చాలా మెల్లగానే ఎక్కుతున్నాయి. 7 చేతులేనాయి. ఎక్కిచ్చేసాను.
14 పాయింట్లు. 1 2 3 గో. విద్యా, మరేమో నువ్వు నాకు మంచి గాజులు వేసావు. నాకు చిన్నవి పడతాయి. చిన్నవే గాజులు ఏ పడతాయి చూడు. 1 2 అది ఎంత అందంగా ఉన్నాయో ఏదోసారి చూపించు. అబ్బా, ఒక బాక్స్ లో 12 రెడ్ కలర్స్ సాక్స్లు ఉంటాయి, ఎర్ర కలర్ సాక్సులు అన్నమాట. 12 బ్లాక్ కలర్ సాక్స్లు ఉంటాయి. ఎన్నిసార్లు తీస్తే ఒక పేర్ ఆఫ్ సాక్స్ వస్తుంది? ఏటందరు ఇవాళ మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు నన్ను. ఎన్నిసార్లు తీస్తే ఒక పేర్ ఆఫ్ సాక్స్ వస్తుంది. ఒక పేర్ ఆఫ్ సాక్స్ వస్తుందా? ఎన్నిసార్లు తీసినా ఒక పేరు వస్తూనే ఉంటుందిగా. 1 టైమే తీయాలి, తీసిన ప్రతిసారి 1 టైమే తీయాలా? ఇలా తీస్తాం, ఒక ఎరుపు రంగు వస్తుంది, దాంతో పాటు ఇంకో ఎరుపు కూడా వస్తుందిగా, అంటే ఓ జత అయినట్టేగా. మళ్ళీ తీస్తాం, వేరే కలర్ రావచ్చు కదా. ఓహో, అలా ఎన్నిసార్లు తీస్తే అంటావా? 12 సార్లు తీస్తే కాదు, మరి ఒకే పేరు ఉండాలి అని 11 సార్లు తీ. కాదు. అబ్బా, మరి ఏంటో చెప్పుకో అమ్మా. 3 times. ఎలాగా? ఫస్ట్ ఒక సాక్స్ తీస్తావు, ఏదో ఒక కలర్ ఉంటుంది. సెకండ్ టైం వేరే ఒక సాక్స్ తీస్తావు, ఏదో ఒక కలర్ ఉంటుంది. థర్డ్ టైం ఏదో ఒక దానికి మ్యాచ్ అవుతుంది కదా. అబ్బా, అలాగనమాట. అంటే నువ్వు ఎప్పుడు తీస్తే కరెక్ట్ గా నీకు ఒక జత అవుతుంది అనేది ప్రశ్న అన్నమాట. ఇప్పటికి నాకు ప్రశ్న అర్థమైంది. నేనేమనుకున్నా, నాకు ఇప్పుడు ప్రశ్న అర్థమైంది కాబట్టి నేను సమాధానం చెప్తాను. 3 సార్లు తీయాలి. 1 2 3 గో. నీ గాజులు బాగుంటాయని విన్నాను, నువ్వేంటి ఇలాంటివి వేసినావు? ఈ గాజులు ఎంత బాగుంటాయి తెలుసా? ఇవి కూడా పట్టవా? ఏంటిది, ఏ గాజులు పట్టం చెయ్య ఇది? ముందు నాకేయాలి కదా సమ్మక్క, రాజానిచ్చినందుకు. ముందు నాకేయడం ఏంటి? గాజులు నాకు వెయ్యాలి. ఇదిగా ఎత్తున్నాను. అబ్బా అబ్బా, అది గది మ్యాటరు. చాలు. సీమంతం అప్పుడు సాధారణంగా ఆ గర్భిణికి ఎన్ని గాజులు ఎత్తారు? చేతి నిండా వేస్తారు. అదే మరి, దానికి కూడా ఒక సాంప్రదాయం ఉంది. ఎన్ని చేయాలి, ఎన్ని వేయాలి ఏంటి అనేది. ఏటిని గోల? గాజులు. ఒక ఫ్యామిలీ అమెరికా వెళ్తున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్, అమ్మాయి అబ్బాయి అన్నమాట. ఫస్ట్ అమ్మాయి అంది లాలీపాప్ తింటుంది ఆ ఫ్లైట్ లో కూర్చుని. లాలీపాప్ విండోలోంచి పడిపోయింది. అయ్యో, అమ్మ లాలీపాప్ పడిపోయిందమ్మా, ఎలాను అంటే, పర్లేదు అమ్మా వదిలేసేయి, మనం అమెరికా వెళ్తున్నాం కదా, అందులో అక్కడ చాలా లాలీపాప్లు దొరికితే అప్పుడు తీసుకుంది గాని, నీకు కావాల్సింది తీసుకుంది గాని. సరే, తర్వాత అబ్బాయి వచ్చాడు. అమ్మ నా డ్రాయింగ్ బుక్ పడిపోయిందమ్మా అంటాడు. పర్లేదురా, అమెరికాలో చాలా డ్రాయింగ్ బుక్స్ ఉంటాయి, నీకు కావాల్సింది తీసుకుంది గాని అంటాడు. తర్వాత అమ్మాయి వచ్చి అమ్మ డాడీ పడిపోయాడే అంటది. రాజన్ ఉంటాడు. పర్లేదులే, అమెరికాలో బోల్ డాడీలు ఉంటారు, నీకు ఏ డాడీ కావస్తే డాడీ సెలెక్ట్ చేస్తుంది అని అంటాడు. అందుకని మనం ఏం చేయాలి? మంచి కిటికీలు ఉండేటువంటి విమానం ఎక్కాలి. రౌండ్ అయిపోయిందిగా, స్కోర్లు ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం 2వ రౌండ్ మొదలెట్టేద్దాం. తారా హుషారు. ఇప్పుడు పాట.
రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తరిని దరికొచ్చానే నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే మన గాజుల పాట మన కోసమే ఎవరైనా ఆయన ఎవరో ఉంటారే దలేర్ మెహందీ ఆయన పాడిన పాట ఈ పాటకి సంగీతకారుడు ఎవరు సునీత కీరవాణి మీ కారు ఇప్పుడు ఒక డైలాగ్ మరి వినండి హలో అమ్మా ఏంటే నేను పెళ్లి చేసుకుంటానమ్మా ఇప్పుడే చేసుకుంటాను ఇక్కడే చేసుకుంటాను ఏం మాట్లాడుతున్నావే నా ఎదురుగా ఎంబీఎస్ జ్యువెలర్స్ హోర్డింగ్ ఉందమ్మా బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో తెలుసా ఈ బ్యాంగిల్స్ ఎవరు కొనిస్తే వాడినే పెళ్లి చేసుకుంటా ఏ అంత పని చేయకు నువ్వు నీ గాజులు పిచ్చిను నేనే కొనిస్తాను సరేనా ఓ నువ్వే కొంటావా ఓకే థ్యాంక్ అయితే పెళ్లి క్యాన్సిల్ ఓకే బాయ్ అమ్మా ఏం పిల్లో దీనికేంటో ఈ గాజులు పిచ్చి అది మరి ఆడపిల్లంటే అలా ఉండాలి గాజుల కోసం పెళ్లి చేసుకుంటానంటున్న హీరోయిన్ ఎవరు నిత్యా మీనన్ ఇష్క్ సినిమాలోది కదా 6 పాయింట్లు ఇప్పుడు ఇంకో పాట గాజులు కళ్ళు మన్నవే పిల్ల గుండెలు జల్లు మన్నవే నీ చేతి గాజులు కళ్ళు మన్నవే పిల్ల కళ్ళు మన్నవే పిట్ట నడుము సత్యమ్మ నీ చేతి గాజులు కళ్ళు మన్నవే పిల్ల కళ్ళు మన్నవే పిట్ట నడుము సత్యమ్మ నీ కాలి మువ్వల్లో సైగలున్నవే నీ కాలి మువ్వల్లో సైగలున్నవే సాటుగా వచ్చి సరసం ఆడమన్నవే నీ చేతి గాజులు కళ్ళు మన్నవే పిల్ల కళ్ళు మన్నవే పిట్ట నడుము సత్యమ్మ నీ పాల బుగ్గ సిరిమల్లె మొగ్గ నా
చేతి గాజులు గల్లు మన్నవే పిల్ల గల్లు మన్నవే పిట్ట నడుము సత్తెమ్మ చుంచురియా 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 చుంచుం చుంచురియా చుంచుం నీ తీపి ముద్దు సరిహద్దులొద్దు పోతుందే పొద్దు ఊరించొద్దే నీ కౌగిలింత ఓ పాల పుంత కసరొద్దే కాంత చేరే చెంత నీ చేతి గాజులు గల్లు మన్నవే పిల్ల గల్లు మన్నవే పిట్ట నడుము సత్తెమ్మ నీ కాలి మువ్వల్లో సైగలున్నవే నీ కాలి మువ్వల్లో సైగలున్నవే చాడుగా వచ్చి సరసం ఆడమన్నవే చేతి గాజులు గల్లు మన్నవే పిల్ల గల్లు మన్నవే పిట్ట నడుము సత్యమ్మ చాలా బాగా చేశారు శ్రీ విద్యాను సునీత. ఈ పాట ఏ సినిమాలోది? దిల్. కరెక్టే, 6 పాయింట్లు. అలగలగలగలగా చూస్తూ ఉండగానే ఇలగెలగెలగెలగ ఈ రౌండ్ అయిపోయింది. మరి ఎలగెలగెలగెలగ స్కోర్లు అలగలగా చూసేద్దాం. స్టార్ మైల్ లో తర్వాత రౌండ్ ఏటో నాకన్నా బాగా మీకు తెలుసు. అదే మరి ప్రశ్నకు వేళాయరా. ఉలేలే ప్రేమే బెల్లు కొట్టేలే కాళ్ళే చుట్టేలే పిల్లాని ఇల్లే డమరుకం సినిమాలో హీరోయిన్ ఎవరు? అనుష్క. అదే మరి అరుంధతి సినిమాకి నేనే గాజులు. మరి పాది ఏంటిది పంచాక్షరి, దానికి కూడా నేనే గాజులు ఇచ్చాను. మరి ఇప్పుడు రుద్రమదేవి సినిమాకి కూడాను తీసుకోండి. సునీత 3, శ్రీ విద్య 3. కలకత్తా కాళీమాతకు ఏ రంగు గాజులు సమర్పిస్తారు? ఎరుపు. అబ్బా ఎంత బాగా చెప్పారు. ఏ అమ్మవార్లకైనా ఎరుపు గాజులే ఇష్టం కదా. అవును కదా. మరి కనకదుర్గ, మన విజయవాడ కనకదుర్గ అమ్మవారు కూడాను ఎరుపు గాజులే. అవును మరి. తీసుకో. సుజాత 2, శ్వేత 3, సంతోషి 1. ఎర్రగా బుర్రగా కుర్రగా వెర్రగా ఉన్నావు, చిరుబుర్రుగా గుర్రమై గుండెలో దూరావు, ముద్దుగా బొద్దుగా కొద్దిగా బుద్ధిగా ఉన్నావు, చిన్ని ముద్దులే రుద్దుతూ నిద్రే చెరిపావు. ఒంగోలు గిత్తా సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్ ఇవ్వనా? ఏ గోపిచంద్, బి రాము. రాము కరెక్ట్. తీసుకో 3. ఉదయలక్ష్మి 2, సునీత 1. గాజులకి ఇష్టయ్యే సినిమాలో గాజులకి ఇష్టయ్యగా ఎవరు చేశారు? నాగేశ్వర్. అజ్జి బాబోయ్, తప్పు సమాధానం. కృష్ణ గారు చేశారు. మరి నేను ఈ పాట పాడుకుంటూనే ఎపిసోడ్ లోకి వచ్చాను. తలుపు 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 మంది సరుకు, కలుపు 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 చెయ్యి కలుపు, తడకు తడ తలుపు గడ అదిరి పడే ఎడా పెడ పెరుగు వడ చెరుకు గడ జమ జమరే. నేను ఒక జోక్ చెప్తాను. చెప్పండి. 2 లవర్స్ ఉంటారు. అయితే గర్ల్ ఫ్రెండ్ బర్త్డే ఉంటుంది. ఏమన్నా అయితే ఈ రోజు నా బర్త్డే కదా ఏం గిఫ్ట్ తెచ్చావని అడుగుతుంది. అని అంటే ఆగో అంత అక్కడ ఉంది చూడు ఆ బ్లూ కలర్ కారు అని అంటాడు. ఏంటి ఆ బ్లూ కలర్ కారే అని అంటాడు. కాదు ఆ కార్ కలర్ నెయిల్ పాలిష్ తెచ్చాను అని అంటాడు. మహాపీసి నోట్ లాగా అన్నాడు.
జులై సినిమాలో ఉన్న సీనియర్ హీరో ఎవరు? రాజేంద్ర ప్రసాద్. సరైన సమాధానం. ఉదయలక్ష్మి 3, సునీత 3. దక్షిణ భారతదేశంలో సీమంతం సందర్భంగా గర్భిణీ స్త్రీల చేతులకి ఎన్ని గాజులు తొడుగుతారు? ఇందాక చెప్తానని దానికి కూడా ఒక సంప్రదాయం ఉంది. ఆప్షన్ ఏ 32, బి 22. 22. కరెక్ట్ ఆన్సర్. ఒక చేతికంట 21, ఇంకో చేతికి 22 గాజులు తొడుగుతారంట. తీసుకో. విద్య 2, శ్వేత 1. అదిరే అదిరే కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే శృతి ముదిరే ముదిరే మురిపాలు. మిరపకాయ సినిమాలో హీరోయిన్ ఎవరు? రీచా గంగపతి. ఆ పిల్లే గాజులు ఎక్కువగా వేసుకోదు. ఎంతసేపు ఆ మోడర్న్ డ్రెస్లు వేసుకుంటుందిగా, దానికి గాజులు ఏం వేసుకుంటుంది? ఈ పిల్లలకి చక్కగా చీర కట్టేసి బొట్టు పెట్టేసి నిండా గాజులు వేసేయాలి నా కోరిక. తీసుకో. ఉదయలక్ష్మి 3, సునీత 2, సుజాత 1. వదిన గారు గాజులు సినిమాలో మెయిన్ హీరోయిన్ ఎవరు? వదిన గారి గాజులు సినిమాలో మెయిన్ హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్ ఏ అంజలి, బి జమున. జమున కాదు, అంజలి గారు. ముందు చెప్పి ఓ సోది పిల్ల పోరి ఓ చిన్న మాట జారి ఏం చెప్ప తీసినావే రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే అందంగా పెట్టినావే స్పాట్ గుండె తాకింది ప్రేమ గండు షాట్ ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్ మందు కొట్టకుండానే నేను టైట్ క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు చేపు కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చిగుందే కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే. వామ్మో వామ్మో, ఓరి దేవుడు, ఓరి నాయనో, నన్నే ఇలా తిప్పిందంటే వాళ్ళ ఆయన ఎన్ని తిప్పులు తిప్పుతుందో ఏమో రోజుకి. కృష్ణం వందే జగద్గురం సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్ ఇచ్చేనా? ఏ రాణా, బి వెంకటేష్. రానా. అబ్బా, సమయానికి గుర్తు రాలేదే. నన్ను తిప్పేసరికల్లా నీ మైండ్ బ్లాక్ అయిపోయింది. 3 తీసుకో. శ్రీవిద్య 2, ఉదయ 1. అబ్బా, అందరూ నా దగ్గరే. బంగారు గాజులు సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్ ఏ ఎన్టీ రామారావు గారు, బి అక్కినేని నాగేశ్వరరావు గారు. రామారావు గారు. కాదు మరి, అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయనకి హీరోయిన్ గా భారతి గారును, ఆయన చెల్లెలు గా విజయ నిర్మల్ గారు చేశారు. సినిమా 1968లో విడుదలైంది. ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా, నీవెవరమ్మా? ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు, ఎందుకమ్మా చెప్పవమ్మా? హైదరాబాద్ లో ఎన్నో రకాల గాజులు దొరికే స్థలంలో ఒక చారిత్రాత్మక కట్టడం ఉంది. ఏంటిది? చార్మినార్. అదే మరి 6 పాయింట్లు. చార్మినార్ లో ఎన్ని రకాల గాజులు దొరుకుతాయో. అబ్బా. సునీత 3, ఉదయలక్ష్మి 2, శ్రీవిద్య 1. రామ్ చరణ్, అమలాపాలు హీరో హీరోయిన్లుగా చేసిన సినిమా ఏది? ఆప్షన్స్ ఇవ్వనా? ఏ రచ్చ, బి నాయక్. నాయక్ కరెక్ట్. 3. శ్వేత 1, సుజాత 2. అలగలగలగలక ఈ రౌండ్ కూడా పూర్తయిపోయింది. మరి స్కోర్స్ ఏంటో చూద్దాం. చార్మేళకి వచ్చింది ఎవరు? గాజుల సమ్మక్క. ఒక మంచి డాన్స్ వేసుకుందామా? గాజు ఆక పిల్ల మెంగాజులోళ్ళం కాదా, గాజు ఆక పిల్ల మెంగాజులోళ్ళం కాదా, గాజు ఆక పిల్ల మెంగాజులోళ్ళం కాదా, నీ చెయ్యి సాపలేదా, నీ చెయ్యి సాపలేదా, మా గాజు తొడగలేదా, గాజు ఆకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము, గాజు ఆకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము. సబ్బవరం పిల్ల మే సబ్బులోళం కాదా, సబ్బవరం పిల్ల మే సబ్బులోళం కాదా,
సబ్బవరం పిల్లామే సబ్బులోళం కాదా నీ వీపు చూపలేదా నీ వీపు చూపలేదా మా సబ్బు రుద్దలేదా సబ్బవరమే పిల్లామాది సబ్బులోళమే పిల్లామేము సబ్బవరమే పిల్లామాది సబ్బులోళమే పిల్లామేము సిరిపురం పిల్లామే సీరలోళంగాదా సిరిపురం పిల్లామే సీరలోళంగాదా సిరిపురం పిల్లామే సీరలోళంగాదా నీ సీర ఇప్పలేదా నీ సీర ఇప్పలేదా మా సీర సుట్టలేదా సిరిపురమే పిల్లామాది సీరలోళమే పిల్లామేము మువ్వల పాలెం పిల్లామే మువ్వలోళంగాదా మువ్వల పాలెం పిల్లామే మువ్వలోళంగాదా మువ్వల పాలెం పిల్లామే మువ్వలోళంగాదా నీ కాలు చాపలేదా నీ కాలు చాపలేదా మా మువ్వ కట్టలేదా మువ్వల పాలెమే పిల్లామాది మువ్వలోళమే పిల్లామేము మువ్వల పాలెమే పిల్లామాది మువ్వలోళమే పిల్లామేము ఏది ఉదయలక్ష్మి గారికి ఒకసారి గలగల గలగల గలగల. థ్యాంక్ యూ. చార్మేళ్ళ మరి తర్వాత రౌండ్ దే బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం సదా చూద్దాం. సదానే అమ్మ ఎంత బ్లాక్ అండ్ వైట్ లో గాజులు మాత్రం బంగారు వన్నెలో మెరుస్తోంది 6. తర్వాత చిత్రం సునీత తమన్నా చూద్దాం. అబ్బా ఎన్ని గాజులు వేసుకుందో పిల్ల. రంగు రంగుల గాజులు, ఇంద్రధనుసులో ఉంది చేతులు, 6 పాయింట్లు. తర్వాత చిత్రం అనుష్క చూద్దాం. ప్రియమణి కదూ గాజులు వేసుకుంది, నా రబ్బర్ గాజులు యమదొంగ సినిమాలో. నీకు -6. తర్వాత చిత్రం సునీత ఇలియానా. అసలు పిల్ల బట్టలే తక్కువ వేసుకుంటది, గాజులు ఎక్కడ వేసుకుంటుంది చూద్దాం. ఎవరది? మన రంభ చక్కగా గాజులు వేసుకుని వచ్చింది. సునీత -6. తర్వాత చిత్రం శ్రియా చూద్దాం. అజ్జో చక్కగా పండిన గోరింటాకు, చేతి నిండా గాజులు, బాపు బొమ్మలా ఉన్నావే పిల్ల. -6. చార్మి అది. తర్వాత చిత్రం రంభ. రంభ మళ్ళీ ఎందుకు వస్తుంది? నీకు జంబలు అక్కడి పంబే. చూద్దాం. సలోని గాజులేసి సిటికేసింది అక్కడ. సిటికలోని పాయింట్లు మాయం. అందరూ చక్కగా గాజులు వేసుకుని వచ్చారు. ఒక్కసారి ఆ హీరోయిన్లు అందరినీ మళ్ళీ చూద్దామా? ఇలాగే
రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. చార్మేళ్ళలో ఆఖరి రౌండ్ వచ్చేసింది. ఆటాడుకుందాంరా. ఇప్పుడు ఏంటంటే ఆట, ముందు అరటిపండు తింటారు, తర్వాత నెయ్యి ఆడతారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఇదిగో దీన్ని ఒక చేత్తోనే తీసుకోవాలి. మరి ఈ రింగ్ పట్టుకొని దీన్ని ఇలా లేపి ఇలా తీసుకొచ్చి ఈ రింగ్ లో పెట్టాలి. దీన్ని సరిగ్గా పెట్టాలి, మరి పడిపోకూడదు. ఇందులో ఒక బంతి వేయాలి. ఇప్పుడు దీన్ని ఇక్కడ తీసేసి మళ్ళీ తీసుకెళ్ళి, అరే బాగా డాన్స్ చేసే వాళ్ళని స్ప్రింగ్ మింగా అని ఎందుకు అడుగుతారో అర్థమవుతుందా? ఇది 1 2 3 పరిగెత్తండి. ఒకటి 2 3 4 5 6 7 42 హండీ సెట్టు. 1 2 3 1 2 3 4 5 6 36 ఎలక్ట్రికల్ రైస్ కుక్కరు. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 42 డిన్నర్ సెట్. 1 2 3 గో.
1 2 3 4 5 6 48 హాట్ బాక్స్ సెట్ 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 36. మీకు కూల్ కేక్ వచ్చింది. మీ టార్గెట్ 8 ఆర్లు. అలాగైతే మీరు గెలుస్తారు, లేదంటే సునీత గెలుస్తుంది. ఇవాళ ఎవరు గల్లు గల్లు మనిపిస్తారో చూద్దాం. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 30 పాయింట్లు. రోటీ మేకర్. ఈ రోజు ఎక్కువగా గల్లు గల్లు అనిపించింది ఎవరో తెలుసా? అంటే మన స్టార్ మహిళ సునీత.